తెలంగాణ మాజీ సీఏ సోమేష్ కుమార్ కు షాక్ తగిలింది. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో తెలంగాణ సిఐడి నోటీసులు జారీ చేసింది. సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసి 1400 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించారు. వస్తువులు సరఫరా చేయకపోయినా చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్లు సృష్టించినట్టు గుర్తించారు. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు గుర్తించింది వాణిజ్య పన్నుల శాఖ. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్ లకు సిఐడి నోటీసులు ఇచ్చింది. త్వరలోనే అధికారులను విచారించి సిఐడి స్టేట్మెంట్ నమోదు చేయనుంది. ఇక తెలంగాణ మాజీ సీఏ సోమేష్ కుమార్ కు షాక్ తగిలింది. వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో తెలంగాణ సిఐడి నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శిగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ కి ఉదయం వాణిజ్య పన్నుల శాఖలో జరిగినటువంటి కుంభకోణం పైన సిఐడి అధికారులు దర్యాప్తు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో దాదాపు 1000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి దానికి సంబంధించిన ట్యాక్స్ నిధులన్నీ కూడా దారి మళ్లించాడు సోమేష్ కుమార్ అని చెప్పేసి గతంలో ఆరోపణలు రావడం జరిగింది. దానిపైన సిఐడి విచారణ చేయగా ఇప్పుడు ప్రస్తుతం 1400 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పి సిఐడి అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి వస్తువుల సరఫరా సంబంధించినటువంటి అంశాలు సరిగా లేకపోయినప్పటికీ కూడా వాటికి సంబంధించిన బోగస్ ఇన్వాయిస్ సృష్టించి ఫండ్లు డైవర్ట్ చేశారని చెప్పేసి ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నీ కూడా డైవర్ట్ చేశారు, ఇతర అని చెప్పేసి కూడా ఇందులో ప్రధానంగా ఆరోపణ ఎదుర్కొంటా ఉన్నారు. ఈ ఐటీసీకి సంబంధించిన క్లైమ్స్ ఇవన్నీ కూడా దారి మళ్లించడం వల్ల ఆ రోజున్నటువంటి జాయింట్ కమిషనర్ రవి దీనికి సంబంధించి కొత్తగా ఛార్జ్ తీసుకున్న తర్వాత రవి ఇచ్చినటువంటి ఫిర్యాదు దీనిపైన సమగ్ర విచారణ జరిపినట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన చీఫ్ సెక్రటరీగా పనిచేసి వాణిజ్య పన్నుల శాఖకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోమేష్ కుమార్ ప్రధాన బాధ్యత అని చెప్పేసి కూడా గుర్తించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే సిఐడి అధికారులు సోమేష్ కుమార్ తో పాటు డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన శివరాం విశ్వేశ్వరరావు గారికి కాశీ విశ్వేశ్వరకి ముగ్గురు కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నోటీసులు వాళ్ళు చేరుకున్నాయా లేదా అనేది చూసిన తర్వాత లీగల్ గా ఎలా ప్రొసీడ్ కావాలని చెప్పి సోమేష్ కుమార్ టీం కూడా ఫాలో అవుతున్నారు. లీగల్ గా ప్రొసీడ్ అయిన తర్వాత సిఐడి అధికారులు ఇచ్చినటువంటి నోటీసులకి సరైనటువంటి సమాధానం చెప్పిన తర్వాతనే తదుపరి విచారణ కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి నోటీసుల్లో ఏ రోజు వరకు సమాధానం చెప్పాలి, ఎప్పటి వరకు హాజరు కావాలనే విషయాలు కూడా మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. సోమేష్ కుమార్ దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే స్పందించినటువంటి పరిస్థితి లేదు, ఇతర అధికారులు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ విచారణ రహస్యంగా చేస్తారా లేకపోతే బహిరంగంగానే వివరిస్తారా అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.